సామ్సంగ్ ఎఫ్ఈ సిరీస్ దీన్ని ఫ్యాన్ ఎడిషన్ మొబైల్స్ అని కూడా అంటారు. ఈ మొబైల్స్ చాలా బడ్జెట్లో అయితే వస్తాయి ఫ్లాగ్షిప్ మొబైల్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇక ఫీచర్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే 95% సేమ్గా అయితే ఉంటాయి. ఈ ఎఫ్ఈ సిరీస్లో ఫస్ట్ రిలీజ్ అయిన మొబైల్ వచ్చేసి S20 మోడల్, తర్వాత S21, తర్వాత S23, ఇంకా S24 అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు మీరు చూసిన మొబైల్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ S24 FE. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఈ మొబైల్ యొక్క అన్బాక్సింగ్, అదేవిధంగా నా ఫస్ట్ ఇనీషియల్ ఇంప్రెషన్స్, తర్వాత ఫ్రీ స్టోరేజ్ ఎంత వస్తుంది, తర్వాత యాప్ బ్లోట్వేర్ ఏమైనా ఉందా, ఇంకా మరికొన్ని విషయాలు. బాక్స్ మీద ఉన్న సీల్స్ అన్ని రిమూవ్ చేసిన తర్వాత బాక్స్ ఓపెన్ చేసినట్లయితే లోపల మనకి ఇంకొక చిన్న బాక్స్ అయితే ఉంది. దాని తర్వాత మొబైల్ ఫోన్ కూడా అయితే ఉంది. ఈ చిన్న బాక్స్లో ఒక టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. తర్వాత కొంచెం పేపర్ వర్క్ అయితే ఉంది అండ్ ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. అంతే, దీనికి మించి ఇంకేమైతే లేవు బాక్స్లో. సో మనకి ఎటువంటి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు, అదేవిధంగా ఎటువంటి బ్యాక్ కవర్ కూడా అయితే లేదనమాట. ఈ మొబైల్ కొన్న సీల్స్ అన్ని రిమూవ్ చేసిన తర్వాత మొబైల్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకోటి, ఎటువంటి స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే ఇవ్వలేదు మొబైల్ ఫోన్కి. సపరేట్గా మనం అయితే కొనుక్కొని వేపించుకోవాలి. ఒకవేళ మీరు సామ్సంగ్ S23 FE మొబైల్ యూస్ చేస్తున్నారంటే ఈ మొబైల్ని ఆ మొబైల్ని పక్కన పెట్టి కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ సిమిలర్గా అయితే ఉంటాయన్నమాట. ఈ మొబైల్ కొంచెం పెద్దగా అయితే కనిపిస్తుంది, అదే S24 FE ప్రీవియస్ మోడల్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే. కానీ S20 FEని అలాగే S21 FEని పక్కన పెట్టి చూసినట్లయితే మనకి చాలా డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తాం. డిజైన్ పరంగా కానీ, డిస్ప్లే పరంగా కానీ. ఒక కొత్త మొబైల్ రిలీజ్ చేసినారంటే డిజైన్స్లో కొత్త చేంజెస్ ఉంటేనే చూసే వాళ్ళకి బాగుంటుంది అండ్ యూస్ చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది. ఇక డిజైన్ పరంగా చూసుకున్న ప్రీవియస్ మొబైల్ లానే ఉంది, సేమ్. ఈ ఫ్లాట్ డిస్ప్లే, ఇక బ్యాక్ సైడ్ కూడా ఫ్లాట్గా ఉంది. సింపుల్ చెప్పాలంటే ఒక బాక్సీ టైప్ డిజైన్ అనమాట ఇది. ఒకవేళ మీరు ఎటువంటి బ్యాక్ కేస్ లేకుండా ఈ మొబైల్ని యూస్ చేయాలనుకుంటున్నారు అంటే చాలా కష్టం, ఎక్కువ టైం అయితే యూస్ చేయలేరు. సామ్సంగ్ ఒకప్పుడు మంచి మొబైల్స్ అయితే రిలీజ్ చేసిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, సామ్సంగ్ S20 FE మోడల్ బ్యాక్ సైడ్ అనేది మనకి చుట్టూ కర్వ్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనివల్ల ఏంటంటే మొబైల్ చేతిలో పట్టుకొని యూస్ చేసినప్పుడు చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. ఈ S24 FEలో నాకు నచ్చిన ఏదైనా విషయం ఉందా ఇప్పుడు అంటే అది ఈ ఫ్లాట్ డిస్ప్లే. ఇక ఈ మొబైల్ ఓవరియో గురించి చూసుకున్నట్లయితే టాప్ సైడ్ సిమ్ స్లాట్ అయితే ఉంది, తర్వాత మైక్రోఫోన్స్ ఉన్నాయి. ఇక రైట్ సైడ్ వచ్చేసి వాల్యూమ్ కంట్రోల్స్ అలాగే పవర్ బటన్ కూడా అయితే ఉంది. ఇక బాటమ్ సైడ్ చూసినట్లయితే ఒక టైప్ సి పోర్ట్ అయితే ఉంది, తర్వాత స్పీకర్ గ్రిల్ ఉంది, అలాగే మైక్రోఫోన్ కూడా అయితే ఉంది. ఇంకా లెఫ్ట్ సైడ్ ఏమైతే లేదు, ఖాళీ. ఇక సిమ్ ట్రే ఓపెన్ చేసి చూసినట్లయితే ఇది ఒక డ్యూయల్ సిమ్ స్లాట్, ఎటువంటి మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు. సామ్సంగ్ అనేది S21 FE మోడల్స్ నుంచి దీన్ని అయితే రిమూవ్ చేసేసింది. కానీ S20 FEలో మాత్రం ఈ మైక్రో SD కార్డ్ ఆప్షన్ అయితే ఉంది. ఇప్పుడు చెక్ చేద్దాం ఈ మొబైల్ వెయిట్ అనేది. ఇది వచ్చేసి 213 గ్రామ్స్ అయితే ఉంది. జస్ట్ మీకు ఒక రెఫరెన్స్ కోసం చూపిస్తున్నాను సామ్సంగ్ S20 FE మొబైల్ వెయిట్ అనేది కూడా. ఈ మొబైల్ కొన్న టెంపర్ గ్లాస్ వల్ల కొంచెం ఎక్కువ అయితే చూపిస్తుంది వెయిట్ అనేది, బట్ యాక్చువల్ వెయిట్ ఇదైతే కాదనమాట. నేనైతే ఈ మొబైల్ని క్విక్గా అయితే సెటప్ చేస్తాను. ఒకవేళ మీరు సామ్సంగ్ ఫోన్స్ని ఎలా సెటప్ చేయాలి ఎటువంటి యాడ్స్ లేకుండా అంటే నేను ముందే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియోని అయితే చెక్ చేయండి, మీకు డీటెయిల్గా అయితే తెలుస్తుంది. ఇప్పుడైతే సెటప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ముందుగా చెక్ చేద్దాం ఎంత ఫ్రీ స్టోరేజ్ మనకి వస్తుంది అని. ఇప్పుడు మీరు చూసిన మొబైల్లో ఇంటర్నల్ స్టోరేజ్ 128 GB, అలాగే ర్యామ్ వచ్చేసి 8 GB. ఈ 128 GBలో సుమారుగా 104 GB అయితే ఫ్రీగా అయితే ఉంది. ఇక మనం ఇంటర్నెట్కి కనెక్ట్ అయిన తర్వాత కొన్ని సామ్సంగ్ ఎసెన్షియల్ అప్లికేషన్స్ అయితే డౌన్లోడ్ అవుతాయి. అవి అయిన తర్వాత మనకి రఫ్లీ ఆల్మోస్ట్ ఒక 90 to 100 GB అయితే వస్తుంది ఫ్రీ స్టోరేజ్ అనేది, అంతే అనమాట. ఇక ఈ డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది నార్మల్ AMOLED ప్యానెల్ అంతే, ఎటువంటి LTPO డిస్ప్లే అయితే కాదు. ఈ మొబైల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ One UI 6.1 విత్ Android 14 అయితే వచ్చింది. దీనికి One UI 7 అప్డేట్ కూడా అయితే ఆల్రెడీ రిలీజ్ అయింది. నేనైతే ఈ మొబైల్ని అప్డేట్ చేసి తర్వాతే రిమైనింగ్ టెస్టింగ్స్ అన్ని కూడా అయితే చేయబోతున్నాను ఫ్యూచర్లో. ఇక అప్లికేషన్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే, అదే బ్లోట్వేర్ పరంగా చూసుకున్నట్లయితే పెద్దగా అయితే ఏమీ అయితే లేవన్నమాట. కొన్ని అప్లికేషన్స్ అయితే ఉన్నాయి, అవి ఆల్మోస్ట్ అందరూ యూస్ చేసేటివే. ఒకవేళ ఇవి కూడా వద్దనుకున్నట్లయితే ఈజీగా అయితే మనం అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కొన్ని యాప్స్ అయితే అన్ఇన్స్టాల్ అవ్వవు, దాన్ని అయితే డిజేబుల్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను కొన్ని ఫొటోస్ క్లిక్ చేసి చూపిస్తాను డిఫరెంట్ జూమ్ లెవెల్స్లో ఎలా ఉంటుంది అని. రాబోయే వీడియోస్లో ఒక డెడికేటెడ్ కెమెరా రివ్యూ అయితే పోస్ట్ చేస్తాను. సో ఆ వీడియోలో మీకు క్లారిటీగా అండ్ డీటెయిల్గా అయితే తెలుస్తుంది ఈ కెమెరా యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి అని. సో ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా అయితే ట్యాప్ చేయండి.
సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక ఈ మొబైల్లో వీడియో రికార్డింగ్ పరంగా చూసుకున్నట్లయితే మ్యాక్సిమం 8K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంకోటి ఈ One UI 7కి అప్డేట్ చేసిన తర్వాత ఈ కెమెరా యాప్ ఇంటర్ఫేస్ కూడా అయితే చేంజ్ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు కొన్ని ఫొటోస్ నేను ఇప్పుడు క్లిక్ చేసినవి. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి, ఎందుకంటే మంచి లైటింగ్ ఉంది కాబట్టి. నేనైతే టెస్ట్ చేసి అప్లోడ్ చేస్తాను, చూద్దాం ఏ విధంగా పర్ఫామ్ చేస్తాయి ఈ కెమెరాస్ అనేది అవుట్డోర్ కండిషన్స్లో, అలాగే డే టైమ్ అండ్ నైట్ టైం. సో అదనమాట గైస్, ఓవరాల్గా ఈ సామ్సంగ్ S24 FE అన్బాక్సింగ్ అండ్ నా ఫస్ట్ ఇనీషియల్ ఇంప్రెషన్స్. నాకైతే ఈ మొబైల్ చూడగానే సేమ్ S23 FE లానే అనిపించింది. కొంచెం పచ్చిగా మాట్లాడుకున్నట్లయితే S23 FEకి ఇది ఒక బిగ్ బ్రదర్ అని చెప్పొచ్చు. కింద కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు ఈ మొబైల్ గురించి.